నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనలు 31:19 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 1 గడిచిన మాసం దేవుడు కృపలో కాచి కాపాడారు. ఈ జూన్ మాసంలో ఇది మొదలుకొని ఈ మాసం అంతా దేవుడు తన కృపలో కాచి కాపాడి, తన రెక్కలను కాచి కాపాడి, ఏ తెగులు నా గుడారం సమీపించుకోండి, ఈ పరిస్థితి సమీపించుకోకుండా దేవుడు కృపగల ఆశీర్వాదాలు, ఆయన దాచి ఉంచిన మేలు ఏదైతే ఉందో ఈ మాసంలో వాటిని బయలుపరిచి అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో నన్ను సాక్షులు నిలబెట్టి గొప్ప కార్యాలు చేయబోతున్నారు. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీ యందు భయభక్తులు గారి నిమిత్తం అంటున్నాడు దేవుడు. అవును, నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీకోసం దేవుడు ఎన్నో మేలు దాచిటి పెట్టాడు. వాటిని కొన్ని ఈ మాసంలో రిలీజ్ చేస్తున్నాను. ఎస్, నీ హృదయంలో సంతోషం ఉండనుగాక, నీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉండనుగాక, సంఘములో నువ్వు సాక్ష్యం ఇచ్చుదుగాక, నీ సమస్య సాక్ష్యముగా, నీ వ్యాధి ఆరోగ్యంగా మారునుగాక. ఈ మాసములో అనగా ఈ నెల 2nd వీక్లో సండే బాప్టిస్ట్ కార్యక్రమాన్ని రక్షణ పొందడం, కొంత రక్షణ కూడా పొందుతున్నారు. ప్రైజ్ జీసస్. సమాధానం దేవుడు నీ కుటుంబంలో దయచేసి దుఃఖము నాట్యముగా మార్చునుగాక. గర్భాలను బిడ్డలకు దేవుడు గర్భాలు వచ్చి దేవుడు అద్భుతాలు చేయనుగాక. ఆమేన్. ఈ మాసమంతట్లో దేవుడు నీకు దాచించిన మేలును నువ్వు పొందబోతున్నావు. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే, రేపటి దిన మన సండే. మరి ప్రభురాత్రి భోజనం, సాక్రమెంట్, హోలీ కమ్యూనియన్. నా శరీరం తిని రక్తం తాగితేనే నిత్య జీవానికి వారసులు ఉన్నాను. ప్రభురాత్రి భోజనానికి ఇప్పటి నుంచి సిద్ధపడదాం. అలాగే ప్రభురాత్రి భోజన పాలును పొందాం, నిజ జీవానికి వారసులు అవుదాం. అందుకని మనం సరిదిద్దుకుని సరి చేసుకుందాం. డోంట్ మిస్ ఇట్. రేపు మన ఆరాధన సమయంలో ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకి 2వ వర్షిప్, ఉదయం 10 గంటలకి 3వ వర్షిప్, సాయంత్రం 6 గంటలకి 4వ వర్షిప్. 4 వర్షిప్లు శక్తివంతమైన స్తుతి ఆరాధన. మన జీవితాన్ని సరిదిద్ది సరిచేసి మంచి మనసాక్షి కలిగి విశ్వాసం బలపడి దేవుని రాజ్యాన్ని ఎదుర్కొనే అలాంటి బలమైన వాక్య సందేశాలు, అలాగే అబ్రహాం ఆశీర్వాదాల గురించి కూడా వర్తమానాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. 4 వర్షిప్లో ప్రభురాత్రి భోజనం అంటే బలారాధన ఉంటుంది. అలాగే 3rd వర్షిప్లో 4th వర్షిప్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్. అలాగే ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పులిప్పాలి, దైవజనులు కలిసి ప్రేయర్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. రేపటి దినమందు సండే వేలాదిగా మీ స్నేహితులు బంధువులు కలిసి రండి. దైవ సందేశాలు వినండి, ప్రభురాత్రి పాలు పొందండి, దైవ దీవెనలు పొందండి. ప్రార్థన ఆశ్చర్యకడ. ఈరోజు ఎవరైతే ప్రేయర్లోకి వేస్తున్నారో, ప్రభా జూన్ మాసం ప్రవేశపెట్టావు, మే మాసం అంతా కృపలో కాచి కాపాడావు, మమ్మల్ని సజీవులు నిలబెట్టావు. స్తుతులయ్యా. ఈ జూన్ మాసంలో మా కోసం దాచించిన మేలును ఎంతో గొప్పవి అంటున్నావు అయ్యా. మా కొరకు సిద్ధపరిచిన మేలు, నేను ఆశ్రయించిన వారి కోసం దాచించిన మేలు ఎన్నో గొప్పవి అన్నావు. గొప్ప మేలు మా కోసం దాచించావు. మంచి జాబులు ఇస్తున్నావు మా బిడ్డలకి, మంచి స్కూల్స్లో, కాలేజీలో ఫ్రీ సీట్స్ ఇస్తున్నావు. నీట్లో అయినా మా బిడ్డలకి మంచి ఫ్రీ సీట్స్ ఇస్తున్నావు, మెడికల్ సీట్స్ కృపనివ్వండి. గొప్ప కార్యాలు చేయండి. బిజినెస్లో కూడా దీవిస్తున్నావు అయ్యా. మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మంచి భాగస్వామి నుంచి మ్యారేజ్లు చేయాలి. ఈ విషయాలు కృప తెరివ్వండి. గర్భఫలిన బిడ్డలు కూడా మా చెల్లెలు గర్భాలు పొందాలి, అద్భుతాలు చూడాలి, కృపనివ్వండి. సమాధానం బిడ్డలు కూడా సమాధానం పొందాలి. అయినా వారి దుఃఖం నాట్యంగా మాడాలి, కృప చూపించండి. గర్భిణీ స్త్రీలు కూడా క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. చిన్నపిల్లలను కూడా దర్శించి ప్రొటెక్ట్ చేయండి. అన్ని విషయాలు దీవెన తెచ్చండి. స్కూల్స్, కాలేజీ రీఓపెన్ అవుతుండగా అన్నింటిలో దీవెన పొందాలి. ఈ మాసమంతలు గొప్ప జమీను పొందాలి. ఆశీర్వాదకరమైన మాసముగా తొలకరి వర్షమును కడవర్షం కురిపిస్తాను. అలాంటి దీవెన వర్షాన్ని మాపై కుమరించి కృపనివ్వండి. ప్రామిస్ ల్యాండ్ కూడా ఆయన ఘనంగా కట్టబడి కృప దయచేసి మార్గాలు సాధించి దానికి కావాల్సిన అవసరాలు తీర్చండి. గొప్ప జయనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అయిన జరిగిన బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమించండి. ఎవరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. యేసు నామమునకు స్వస్థత కలుగునుగాక. ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరుగునుగా. రేపు ఆరాధన మంచి వాతావరణం నుంచి అటు అధిక వెండి ఉండొద్దు, అయినా వర్షం ఉండొద్దు. కృప చూపించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రేపటి దినమందు సాక్రమెంట్ ఎవరు మిస్ కావద్దు. ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల 7 గంటల స్పాన్సర్ మీట్. ప్రేరేపించబడి ముందుకు రండి. చేయి కృపతో లోకాన్ని పరలోకంలో మార్చుదాం, దైవ దీవెనలు పొందుదాం. అలాగే రేపు సండే కూడా స్పాన్సర్ ఉంటుంది. ఈ అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు. ప్రామిస్ ల్యాండ్ కూడా